ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి మహత్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తన్న ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తన్న ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవాలకి మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చెయ్యాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుంది, అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్య కార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్లు ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం కూడా పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్తన్న ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన విశిష్టత ఉంది. ఉత్తన్న ఏకాదశి రోజున తులసి మొక్కలో చెరుకు రసం కలిపి నైవేద్యంగా పెట్టండి. దీని తరువాత దేశీ నెయ్యితో దీపం వెలిగించి తులసి మొక్కకు హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు డబ్బు కొరత ఉండదు, జీవితంలో ఆర్థిక కష్టాలు దూరం అవుతాయని అందరూ నమ్ముతారు. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండడంతో పాటు కొన్ని మంత్రాలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి విష్ణు సహస్రనామాలను, లక్ష్మీ అష్టోత్తరాలను చదవాలి. ఇవి చదవడం వీలు కాని వారు ఈ మంత్రాలనైనా జపించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున అంటే ఉత్పన్న ఏకాదశి రోజున సాయంకాలం వేళల్లో, ఈ ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళల్లో తులసి చెట్టును, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు అనేక రకాల వ్యాధుల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి కోట ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా దీర్ఘకాలంగా ఉండే సమస్యలన్నీ దూరమైపోతాయి. ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజనిద్రం జగత్పతే త్వయిస్తూపే జగత్స్తూపం ఉత్తిత్తే చోదితం జగత్ అనే ప్రబోధన మంత్రంతో నేడు నారాయణుని ప్రార్థన చేసి అర్చించి ఉపవాసం ఉండాలి.
ఈ రోజున భాగవతంలో అంబారీషోపాఖ్యానం విన్నా మేలు జరుగుతుందని పురోహితులు అంటారు. అంబారీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. విష్ణు భక్తుడైన అంబారీషుడు 7 దీవులతో కూడిన భూమండలాన్ని జనరంజకంగా ధర్మయుతంగా పాలించేవాడు. ఈ సమయంలోనే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి కార్తీక ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించే ఎవరికైనా భౌతిక ప్రపంచంలో అన్ని ఆనందాలను పొందుతారని మరియు చివరికి మోక్షం పొందుతారని నమ్ముతారు. ప్రస్తుత మరియు గత జీవితంలో చేసిన పాపాలను కూడా క్షమించబడతారు. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి పొందగలదు. ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ముక్తిని పొందగలుగుతారు. మాసం శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి అత్యధిక పుణ్యఫలం. అలాగే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశులకు కూడా ప్రత్యేకత ఉంది. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరసాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. రోజు బ్రహ్మ ముహూర్తాన సూర్యాస్తమయం తర్వాత తులసిని, విష్ణువుని పూజించిన దానాది కార్యక్రమాలు చేసేవారికి కేశవుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ రోజు దీపదానం కూడా చేస్తే చాలా మంచిది. ఓం నమో లక్ష్మీనారాయణ. ఓం నమో నారాయణ.